రాష్ట్రం ఏటుపోతోందో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో వైసీపీ మూకదాడిలో వితంతు మహిళ కంటి చూపు కోల్పోయిన ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతి యుగంలోకి వెళ్లిపోయిందన్నారు. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. దీంతో వైసీపీ రౌడీ మూకలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. వైసీపీ మూకదాడిలో కంటి చూపు కోల్పోయిన హంసవేణి ఘటనపై సీఎం స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆమెకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ట్వీట్ చేశారు. ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతి యుగంలోకి వెళ్లిపోయిందన్నారు. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. దీంతో వైసీపీ రౌడీ మూకలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. వైసీపీ మూకదాడిలో కంటి చూపు కోల్పోయిన హంసవేణి ఘటనపై సీఎం స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆమెకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ట్వీట్ చేశారు.